బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇప్పుడు ప్రతి కంపెనీలో ప్రతి ఎంప్లాయీ మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే జరుగుద్దండి ఖచ్చితంగా. సో ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరుగుద్ది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను హెచ్ఆర్ని, మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో అండ్ సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తారు. అందులో మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు అలాంగ్ విత్ జిరాక్స్ మీ సర్టిఫికేట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. దాంతోపాటుగా మీ పర్సనల్స్ లైక్ మీ ఆధారు, మీ ప్యాన్ అండ్ మీకు సంబంధించిన ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉన్నా వాటన్నిటి జిరాక్స్లో సబ్మిట్ చేస్తారు. సో మీరు ఎన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మంత్ తీసుకోండి, జనవరి. ఈ జనవరి మంత్లో జనవరి 1 నుంచి జనవరి 30 వరకు ఎంతమంది అయితే జాయిన్ అవుతారో కంపెనీలో అంతమందివి నేను ఒక లిస్ట్ వేసుకుంటా. సో వాళ్ళ నేము, వాళ్ళ ఆధార్, వాళ్ళ ప్యాన్, వాళ్ళ నెగిటివ్ ప్లేస్ ఏంటి, వాళ్ళ ప్రెజెంట్ అడ్రస్ ఏంటి అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళు లాస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ వాళ్ళు లాస్ట్ వర్క్ చేసింది ఏ కంపెనీలో ఏంటి మొత్తం అనేది ఒక లిస్ట్ అయితే తయారు చేసుకుని ఆ లిస్ట్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టీం ఒకటి ఉండిద్ది మాకు. ఆ టీంకి అయితే నేను పంపిస్తాను అనమాట. ఆ టీంకి నేను పంపించినప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే ఇక్కడ 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇంకొకటి ఎక్స్టర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఫస్ట్ అయితే మ్యాక్సిమం 2 అయితే చేస్తారు. ఒకటి చేసి ఇంకోటి చేయకుండా అలాంటివి ఏముండదు, 2 చేస్తారు. సో ఫస్ట్ అయితే ఎక్స్టర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చూద్దాం. ఎక్స్టర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉండిద్ది అంటే, ఫీల్డ్ మీద తిరిగే వాళ్ళు ఉంటారనమాట. సో మీరు ఏ ఊరో ఆ ఊరు వెళ్తారు, వెళ్ళి మీ గురించి ఎంక్వైరీ చేస్తారు. సో అండ్ మీరు చదివిన కాలేజీ కరెక్టా కాదా అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు. అండ్ కంపెనీ అంటే యూనివర్సిటీలు వాళ్ళతో వీళ్ళతో టైఅప్లు ఖచ్చితంగా ఉంటాయండి. సో మీరు పెట్టిన సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ది ఒరిజినలా ఫేకా అనేది ఆడ అర్థమైపోయింది. అండ్ మీ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా అవి ఇవి అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు. సో ఇదంతా ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఎంక్వైరీలో జరుగుద్ది. సో వాళ్ళు ఏంటంటే మీరు ఏ ఊరో ఆ ఊరికి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి, సో వచ్చారు అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను నమ్మను కదా వచ్చారు అనడానికి, బేసిక్గా నేనే కదా ఏ హెచ్ఆర్ నమ్మడు, మాకేంటంటే ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. సో అది ఎలాంటి ప్రూఫ్స్ అంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరినైతే కలుస్తారో కలిసిన వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకోవాలి అండ్ కలిసిన వాళ్ళతో సెల్ఫీ అయితే దిగాలి. దాని ఏముంది, ఎవడో ఒకరితో సైన్ పెట్టించేసి ఎవరితో ఒకరితో దిగితే అయిపోయింది కదా, ఇలాంటి డౌట్లు లాగా వస్తాయి. సో అందుకే ఇప్పుడు వాళ్ళు ఒక ఊరు వెళ్ళారు, లైక్ విజయవాడ గుంటూరు వెళ్ళినప్పుడు ఆ పర్సన్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళారు అనడానికి ఫస్ట్ థింగ్ ఒక టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో దిగుతారు కదా, అప్పుడు అక్కడికి వెళ్ళినట్టు ఒక ఫోటో అయితే తీసుకోవాలి, లైక్ ఆ ఊరు హోర్డింగ్స్కి సంబంధించినవి. సో అలా ఫోటో తీసుకుంటే వాళ్ళు వెళ్ళారు, ఎంక్వైరీ చేశారు అని మేమైతే నమ్ముతాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇది అయిన తర్వాత ఇంటర్నల్. సో ఇక్కడ మెయిన్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇంటర్నల్ బీజీవీలోనే జరుగుతాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో. సో ఇక్కడ ఏం జరుగుతాయి అంటే, ఇంటర్నల్గా ఉన్న టీము అండ్ ఇంటర్నల్ పోలీసుల్ని, ఇంటర్నల్ కోర్టుకి సంబంధించిన వాళ్ళని వీళ్ళందరినీ కాంటాక్ట్ అవుతారు. వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు మీ ఆధారు, మీ డీటెయిల్స్ అయితే ఇస్తారు. వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఈ పర్సన్ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, ఈ పర్సన్ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, సో ఇవన్నీ చెక్ చేసి ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేస్తారు. సో వీళ్ళందరూ కలిసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్లో మీకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అని అయితే వస్తాయి. అది మీకు రాదు, మా హెచ్ఆర్లకు వస్తుంది. సో వచ్చినప్పుడు దాన్ని బట్టి మేము మిమ్మల్ని ఆర్గనైజేషన్లో ఉంచాలా తీసేయాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇందులోనే మీరు పెట్టిన ఎక్స్పీరియన్స్లు ఫేకా ఒరిజినలా అనేది కూడా తెలిపోయింది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 3 months అయితే పట్టిద్ది. అందుకే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 3 months వరకు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ 3 months ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుద్దో అప్పుడు ఇవన్నీ బయటపడతాయి. మ్యాక్సిమం ఫేక్ కూడా బయటపడేది ఇక్కడే, ఈ ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లోనే పడతాయి. సో అసలు ఫేక్ బయట ఎలా పడతాయి, ఎలా పట్టుకుంటారు ఏంది అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఐ హోప్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరుగుద్ది ఏంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఏమన్నా డౌట్లు ఉంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా ఆ డౌట్కి రెస్పాండ్ అయితే అవుతాను.
సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ వైల్డ్ వైబ్స్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.